తెలుగు రాష్ట్రాలు ఈసారి అగ్నిగుండమే. నిప్పులు కురిపిస్తున్న భానుడు, ఎండల దెబ్బకు అల్లాడుతున్న రెండు రాష్ట్రాల ప్రజలు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండ ప్రచండమే. వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు. వచ్చే 2-3 రోజులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.5 నుంచి 4.5 డిగ్రీలు పెరిగే అవకాశం. 9 జిల్లాలకు వడగాలులు. తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక. వడదెబ్బకు గురై నల్గొండ జిల్లాలో 2 మృతి. చలివేంద్రాలను ప్రోత్సహించండి. పిహెచ్సిలో ప్రాథమిక చికిత్స కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచండి. జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ పంపిన విపత్తుల నిర్వహణ శాఖ. రాత్రిళ్లు కూడా వేడి సెగలు. అర్ధరాత్రైనా చల్లబడని వాతావరణం. ఉక్కపోతతో అల్లాడుతున్న జనం. ఉదయం 11 నుంచి 4 వరకు బయట తిరగవద్దని సూచనలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఇవాల్టి నుంచి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో పూర్తిగా పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మ్యామ్, ఇవాల్టి నుంచి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతానికి మనకి ఈ ద్రోణి ప్రభావం అది మనకి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదకి వెళ్ళిపోతూ ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల వరకు కూడా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఈ పొడి వాతావరణం ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుకే మనం చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు చాలా చోట్ల 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉత్తర తెలంగాణ, నిజామాబాద్ ప్రాంతం, అట్లాగే తూర్పు తెలంగాణ ప్రాంతంలోని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని నమోదవటం జరిగింది. అయితే రేపటికి మరింత కాస్త అప్రిషియబుల్ చేంజెస్ అవి కూడా కనిపించే అవకాశాలు ఉన్నన్న 16, 17, 18కి మనము ఈ హీట్ వేవ్ కండిషన్స్ అవి కూడా డిక్లేర్ చేయటం జరిగింది. సో టెంపరేచర్స్ అవి రేపటికి మరింత పెరిగి 43 డిగ్రీస్ సెల్సియస్ 44 వరకు కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే నారాయణపేట్ మరియు గద్వాల్, అట్లాగే మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా 41 to 44 డిగ్రీస్ సెల్సియస్ వరకు వచ్చి డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ కూడా మార్జినల్ 4.55 వరకు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం ఆ ప్రాంతాల్లో కూడా మనకి హీట్ వేవ్ కండిషన్స్ 1 or 2 ప్లేసెస్లో రిలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో రానున్న 2 రోజుల వరకు కూడా ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 మధ్యలో ఉండే అవకాశం ఉంది. సో ఇంత మేర ఉన్నట్టుండి పెరగడానికి గల కారణాలు ఏంటి? మేము వాతావరణ పరిస్థితుల్లో ఏం మార్పులు వచ్చాయి? ప్రస్తుతం మనకి ద్రోణి అనేది డివేట్ అవటం జరిగింది. గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా, విదర్భ మీదుగా, తెలంగాణ మీదుగా నార్త్ తమిళనాడు వరకు కొనసాగుతూ ఉన్నటువంటి ద్రోణి మనకి అది కాస్త వెస్ట్వర్డ్ మూవ్ అయ్యి అది మనకు నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, మరత్వాడ, అట్లాగే సౌత్ ఇంటీరియర్ కర్ణాటక వైపు మూవ్ అవుతూ ఉండటం వల్ల దాని ప్రభావం తగ్గి మనకి ఎక్కువగా కూడా ఎండ తీవ్రత, డ్రైనెస్ అనేది రావటం జరిగింది. సో ఎన్ని రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి? ఏమైనా రెస్పెక్ట్ వచ్చే అవకాశం ఉందా?
ఈ 4 రోజుల వరకు కూడా మనకి సిచ్యువేషన్ హాట్ కండిషన్స్ కానీ హీట్ వేవ్ కండిషన్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే 5వ రోజు నుంచి 18వ తారీఖు తర్వాత నుంచి మనకి కాస్త ఈ 1 or 2 degrees తిరిగి తర్వాత మనకి 20వ తారీఖు నుంచి థండర్స్టార్మ్ యాక్టివిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. హీట్ వేవ్స్ ఎన్ని రోజుల పాటు ఉంటుంది, ఎక్కువగా ఏ ప్రాంతాలకు ఉండే అవకాశం ఉంది? హీట్ వేవ్స్ మనకి 16, 17, 18 వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా కూడా ఉత్తర తెలంగాణ, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఒక్కొక్కప్పుడు ఖమ్మం ప్రాంతంలో కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సౌత్ తెలంగాణ ప్రాంతం అయినటువంటి నారాయణపేట్, గద్వాల్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మామూలుగా ఇటువంటి ఉష్ణోగ్రతలు ఏర్పడిన సమయంలో క్యూములోనింబస్ మేఘాలు ఫామ్ అవుతూ ఉంటాయి కదా మేడం, అంటే దీనికి ఇప్పుడు ఏర్పడే అవకాశం ఉందా? సడన్గా ఏమైనా రైన్స్ వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం ఈ రోజు పరిస్థితులు సినాప్టిక్ సిచ్యువేషన్స్ చూసుకున్నట్లయితే రానున్న 2-3 రోజుల వరకు కూడా ద్రోణి ప్రభావం కనిపించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ మనకి ఏమైనా చేంజెస్ ఉంటే కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ప్రజలకు ఎటువంటి సూచనలు జారీ చేస్తూ ఉన్నారు? ప్రజలకు మనకి ఎండ తీవ్రత అది ఎక్కువగా ఉన్నప్పుడు పొద్దున్న పూట అంటే పొద్దున్న 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితిలోనే బయటికి వెళ్తూ ఉండటం, ఒకవేళ బయటికి వెళ్తే కూడా కూలింగ్ ప్లేసెస్లోనే ఉండటం, అట్లాగే వాటర్ బాటిల్ కానీ అట్లా నూలు దుస్తులు కానీ వేసుకొని ధరించుతూ ఉండడం, క్యాప్ కానీ కాటన్ క్లాత్ కానీ తలకు చుట్టుకుంటూ ఉండటం, ఒక అంబ్రిల్లా కూడా వెంబడిగా తీసుకెళ్తూ ఉండటం మంచిది. అట్లాగే ఎక్కువగా కూడా వాటర్ అది సేవిస్తూ ఉండటం, మజ్జిగ అట్లాంటివి సేవిస్తూ ఉండటం మంచిది. పూర్తిగా కూడా అంటే ఏ సమయాల్లో ఎక్కువగా ఎండ తీవ్రత ఎక్కువ కనిపిస్తుంది? ఉదయం వేళలో నైట్ టెంపరేచర్స్ కూడా హైదరాబాద్లో సేమ్ అంటే 1-2 డిగ్రీలు తగ్గినప్పుడు కూడా సేమ్ అలానే ఉన్నట్టు కూడా అనిపిస్తుంది ఒక్కపోతుగా. యాక్చువల్లీ చూసుకుంటే కనుక మనకి ఉష్ణోగ్రతలు తగినంత రైజ్లో ఉన్నందున హీట్ వేవ్ కండిషన్స్ రాపోయినా మనకి 3-4 డేస్ ఇట్లాంటి ఉష్ణోగ్రతలు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి, హాట్ కండిషన్స్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఈ పొద్దున ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా కూడా తీవ్రత మనకి మధ్యాహ్నం 12 నుంచి 4 మధ్యలో ఎక్కువగా కూడా సూర్యరశ్మి మన తల మీద స్ట్రైట్ అబౌవ్ ది హెడ్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువగా కూడా ఈ హీటింగ్ ఎఫెక్ట్స్ అవి వస్తూ ఉంటాయి. నైట్ టెంపరేచర్స్ ఏ విధంగా నమోదవుతున్నాయి మేడం? నైట్ టెంపరేచర్స్ అవి కూడా స్లైట్లీ అబౌవ్ నార్మల్ బై 1 or 2 degrees రైజ్లోనే ఉన్నాయి. సో చూస్తున్నాం కదా, మొత్తంగా వచ్చే 4 నుంచి 5 రోజుల పాటు కూడా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతాయని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా 16వ తేదీ అంటే రేపటి నుంచి కూడా హీట్ వేవ్ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి. ఆదిలాబాద్ ఆ ప్రాంతాలకు, అలాగే వచ్చే 3 రోజుల పాటు కూడా ఖమ్మం జిల్లాలతో పాటు ఈ 3 రోజుల పాటు హీట్ వేవ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా వచ్చే 5 రోజుల పాటు కొన్ని చాలా వరకు జిల్లాలకి 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో కూడా 42 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు.